హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ క్రియేషన్ అండ్ ట్రావర్సింగ్ అండ్ డిస్ప్లే. సో ఎలా క్రియేట్ చేస్తాం సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ అనేది, అదేవిధంగా దాన్ని ఎలా ట్రావర్సింగ్ చేస్తాము, అదేవిధంగా ఎలా డిస్ప్లే చేస్తాం అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లింక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏం జరుగుతుందంటే ఒక నోడ్ అనేది, ఇది నోడ్ అయితే ఈ నోడ్ అనేది 2 పార్ట్స్ అవుతుంది సింగిల్ లింక్ లిస్ట్లో. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి డేటా, తర్వాత వచ్చేసరికి నెక్స్ట్. అదేవిధంగా ఇంకొక నోడ్ తీసుకుందాం, అది కూడా వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ డేటా, తర్వాత నెక్స్ట్ ఇంకొక నోడ్ తీసుకుందాం, అది కూడా ఏమవుతుంది డేటా తర్వాత నెక్స్ట్. ఓకేనా? సో వీటి కనెక్షన్ ఇప్పుడు డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రాశాను, ఇక్కడ 20, ఇక్కడ 30 అనేది రాశాను. ఓకేనా? సింగిల్ లింక్ లిస్ట్ ప్రకారం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏముంటుంది, నెక్స్ట్ పార్ట్లో మనకి చూడండి దీని యొక్క రెఫరెన్స్ ఉంటుంది, దీని యొక్క రెఫరెన్స్ అంటే దీని యొక్క అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ వాల్యూ స్టోర్ చేసినా దానికి ఒక అడ్రస్ కామన్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి 10 అనే దానికి అడ్రస్ వచ్చేసరికి 100, 20 అనే దానికి అడ్రస్ వచ్చేసరికి 200, 30 అనే దానికి వచ్చేసరికి 300 అనే అడ్రస్. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా ఉంటుంది, ఇక్కడ ఏముంటుందంటే అడ్రస్ ఉంటుంది. ఎవరి అడ్రస్? ఇదిగో దీని పక్క దాని యొక్క అడ్రస్, దీని అడ్రస్ ఎంత 200, ఇక్కడ 200 స్టోర్ అవుతుంది. మరి ఇక్కడే ఉంటుంది చూడండి, ఇక్కడ దీని అడ్రస్ 300, ఇక్కడ 300 ఉంటుంది. మరి ఇక్కడే ఉంటుంది సింగిల్ లింక్ లిస్ట్ ప్రకారం ఇక్కడ ఏముంటుందంటే నల్ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఇంకేమైనా డేటా ఉందా? లేదు కదా, అందుకని నల్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటి, సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. సో సర్క్యులర్ అంటే ఏం జరుగుతుందంటే చూడండి, లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో నల్ నోడ్ ఉంటుంది చూసారా, లాస్ట్ నోడు దాని వచ్చేసరికి అది వచ్చేసరికి ఎక్కడికి వస్తుందంటే ఇదిగో చూడండి ఈ డేటా దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ డేటా దగ్గరకు వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది డేటా. ఏం డేటా ఉంటుంది? ఇదిగో ఈ 100 ఉంది చూసారా, ఈ 100ని దాని యొక్క అడ్రస్ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇది సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఒక లింక్ లిస్టే ఉంది, కానీ ఎలా ఉంది చూడండి, సర్కిల్లా ఉందా లేదా? సో కాబట్టి ఇది సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. సో ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయాలి అంటే దీన్ని యాస్టీజ్ ఇలాగే ఉంచేసి ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయాలంటే మనం స్టెప్స్ ఏం రాయాలని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్రియేట్ ద న్యూ నోడ్. ఫస్ట్ ఒక నోడ్ తీసుకుందాం క్రియేట్ అంటే. ఓకేనా? దాని వాల్యూ 10, సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి డేటా నెక్స్ట్ అని క్రియేట్ అయిపోయింది. ఓకేనా? కొత్త నోడ్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ, దీంట్లో డేటా లేదనుకో అదే ఏమవుతుంది, ఇంకా థ్రెడ్ అని అంటే లింక్ లిస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. సో దీనికి జస్ట్ హెడ్కి కనెక్షన్ ఇచ్చేస్తాను, ఇటువైపు టైల్కి కనెక్షన్ ఇస్తాను. బట్ ఇది లిస్ట్ ఎంప్టీగా ఉందా? ఎంప్టీగా లేదు, 10 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ కంటిన్యూషన్ వాల్యూస్ కూడా రాస్తున్నాం మనం. లిస్ట్ అనేది ఎంప్టీ కాదు. ఎంప్టీ కానప్పుడు ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ కానప్పుడు ఫాలో ద స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ చూడండి, ద ప్రీవియస్ నోడ్ నెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇది చూడండి ఇంకొక నోడ్ కూడా క్రియేట్ అయ్యి ఉంది, నెక్స్ట్ ఇంకొక నోడ్ కూడా క్రియేట్ అయ్యి ఉంది. ఓకేనా? ఇప్పుడు స్టెప్స్ని ఫాలో అవుతాం. దీనికి అంతా 20, దీనికి 30. ఓకేనా? కొత్త నోడ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామింగ్ ప్రకారం. క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ద ప్రీవియస్ నోడ్ అంటే చూడండి ఇక్కడ ప్రీవియస్ నోడ్ అంటే ఇది ప్రీవియస్ నోడ్, ఇది వచ్చరికి నెక్స్ట్ నోడ్. ఫస్ట్ ఈ రెండింటికి కనెక్షన్ ఇద్దాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ద ప్రీవియస్ నోడ్ నెక్స్ట్ ఫీల్డ్, ఇదిగో ప్రీవియస్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఉంది చూసారా, దీన్ని దేనికి కనెక్షన్ ఇస్తున్నాను చూడండి, మస్ట్ బి అసైన్డ్ విత్ ద రెఫరెన్స్ ఆఫ్ ద న్యూ నోడ్. ఇది కొత్త నోడ్. ఓకేనా? ఈ న్యూ నోడ్కి కనెక్షన్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇక్కడతో టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇదేమవుతుంది, మళ్ళీ న్యూ నోడ్ అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది ప్రీవియస్ నోడ్, ఆల్రెడీ ఉన్న నోడే కాబట్టి ప్రీవియస్ నోడ్. మళ్ళీ ఏం చేయాలి, ది ప్రీవియస్ నోడ్ యొక్క కనెక్షన్ అనే దాన్ని న్యూ నోడ్కి ఇవ్వాలి. సో ఇట్లాగా కనెక్షన్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. 30, 40, 50, 60, 70, 80 ఇట్లాగా కనెక్షన్స్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత లాస్ట్ వాల్యూ ఉంటుంది చూసారా, ఆ లాస్ట్ వాల్యూని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి. అది ఎలా ఇస్తామండి చూడండి, ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ద న్యూ నోడ్, ఇదిగో నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ద న్యూ నోడ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే, నేను 30 వరకు ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి న్యూ నోడ్ ఈజ్ మేడ్ టు పాయింట్ ద ఫస్ట్ నోడ్. ఏం చేయాలి, ఫస్ట్ నోడ్కి పాయింట్ అనేది ఇవ్వాలి, ఫస్ట్ నోడ్లో ఉన్న డేటాకి పాయింట్ అనేది ఇవ్వాలి. సో కనెక్షన్ అయిపోయింది కదా, ఇది మనకి సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ క్రియేషన్. ఓకేనా? క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇంక ఇది రిపీట్ చేయమన్నాడు. తర్వాత చూడండి ట్రావర్సల్ అంటే ట్రావర్సింగ్ అండ్ డిస్ప్లే. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ 10, తర్వాత 20, తర్వాత 30, ఇంకా ఉంటే 40, ఇంకా ఉంటే 50 ఇలాగా వాల్యూస్ అన్నీ ప్రింట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే ట్రావర్సింగ్, విజిట్ చేసి ప్రింట్ ఇవ్వాలి. సో అలా ఇవ్వడానికి మనం ఇక్కడ కోడ్ ఏం రాస్తాం అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి.
సో ఫస్ట్ ఇక్కడ చూడండి, అంటే ఈ టాపిక్ అర్థమైతే మీ ప్రోగ్రామ్ వచ్చినట్టే. ప్రోగ్రాంలో ఏంటంటే పేర్లే మాడతాయి, ఒకదాన్ని పి అనుకుంటాం, ఇంకో దాన్ని హెడ్ అనుకుంటాం, ఇలాగా అంతే తప్ప కాన్సెప్ట్ మొత్తం అదే. సో ఇప్పుడు చూడండి, అసైనింగ్ ద రెఫరెన్స్ ఆఫ్ ద స్టార్ట్ ఆర్ హెడ్ టు టెంప్. అంటే ఇక్కడ ఉంది చూసారా, ఇవన్నీ తీసేసేయండి, అసలు వీటితో మనకి పని లేదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి, ఫస్ట్ వన్ ఉండేది ఏమవుతుంది, హెడ్ అవుతుంది, లేదా దాన్ని ఏమంటాం, స్టార్ట్ అంటాం. ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ స్టార్ట్ కానీ హెడ్ కానీ ఈ రెండింటిని ఏదో ఒకటి ఏది ఉన్నా సరే దాన్ని ఏమైనా మార్చమంటున్నాడు అంటే టెంప్గా మార్చమంటున్నాడు. టెంప్ అంటే ఏంటి, టెంపరర్లీ వేరియబుల్ ఆర్ టెంపరర్లీ నోడ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే టెంప్గా ఇచ్చిన తర్వాత దీని పేరు మార్చా, ఇది హెడ్ కానీ స్టార్ట్ కానీ ఫస్ట్ వాల్యూ, ఓకేనా. దీంట్లో ఏం చేస్తాను, దాని పేరు టెంప్గా మార్చాను. టెంప్గా మార్చి డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డేటా ఫీల్డ్. డేటా ఫీల్డ్ అంటే ఎంత, ఇదిగో ఇది, దీన్ని ప్రింట్ చేయమంటాడు, డిస్ప్లే చేయమంటున్నాడు. సో ప్రింట్ చేశాను, ఫస్ట్ టెంప్గా మార్చి తర్వాత డిస్ప్లే చేశాను. నెక్స్ట్ అలా కంటిన్యూషన్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్, హెడ్నే టెంప్గా అనుకున్నాను. తర్వాత ఏం జరుగుతుందంటే డూ వైల్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ టు నెక్స్ట్. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది టెంప్ అయినప్పుడు ఇదేమవుతుంది, టెంప్ టు నెక్స్టేగా, ఇది టెంప్ టు నెక్స్టే కదా. సో ఏం చేస్తున్నాడంటే టెంప్ టు నెక్స్ట్ను కూడా టెంప్గా మార్చమంటున్నాడు. సో టెంప్ అనేది ప్రింట్ ఇచ్చేసాను, 10 అయిపోయింది, ఇంక దీని టాస్క్ అయిపోయింది, దీంతో మనకు అనవసరం. సో ఇది టెంప్ టు నెక్స్ట్. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ టెంప్ టు నెక్స్ట్ని కూడా మనం ఏం చేయమంటున్నాడంటే టెంప్గా మార్చమంటున్నాడు, ఓకేనా. సో టెంప్గా మార్చిన తర్వాత ఏం చేస్తానంటే ప్రింట్ చేయమంటున్నాడు. దేన్ని, టెంప్ టు డేటా ఉన్నదాన్ని ప్రింట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, టెంప్ టు డేటాలో ఏముంది, 20 కదా. 20 అనేది డిస్ప్లే అయింది. సో ఇది టెంప్గా మార్చినప్పుడు ఇదేమవుతుంది, టెంప్ టు నెక్స్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏం జరగాలి, మళ్ళీ సేమ్ ఇక్కడ జరిగింది రిపీట్. టెంప్ని టెంప్ టు నెక్స్ట్ అనుకుంటున్నాడు, అంటే టెంప్ టు నెక్స్ట్ని మళ్ళీ ఏం చేయమంటున్నాడు, టెంప్గా మారుస్తున్నాడు. ఈ టెంప్లో ఉన్న డేటాని ప్రింట్ చేయమంటున్నాడు, 30 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం జరగాలి, ఇలా కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు జరగాలంటే అది చూడండి, ఇక్కడ టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హెడ్. ఇదిగో ఇది టెంప్ కదా, మళ్ళీ రిపీట్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, ఓకేనా. ఎండ్ అయ్యి ఏం జరుగుతుంది, మళ్ళీ ఫస్ట్ కాడికి వస్తుందిగా. ఇదిగో చూడండి, మళ్ళీ ఫస్ట్కి వచ్చిందిగా. ఫస్ట్కి రానంత వరకు, అంటే ఇక్కడ ఏంటంటే 10 ప్రింట్ చేశాను, 20 ప్రింట్ చేశాను, 30 ప్రింట్ చేశాను, అయిపోయింది. మళ్ళీ ఏం జరగాలి, రిపీట్ జరుగుతుందిగా, మళ్ళీ 10కి వచ్చిందిగా. 10కి రానంత వరకు అంటే లాస్ట్ నోడ్ వరకు రిపీట్ చేయమంటుంది, ప్రింట్ చేసుకుంటా వెళ్ళమంటుంది. ఎప్పుడైతే మళ్ళీ చూడండి ఇక్కడ, ఎప్పుడైతే టెంప్ అనేది హెడ్తో ఈక్వల్ అవుతుందో, ఇదే కదా హెడ్, ఎప్పుడైనా హెడ్ అనేది స్టార్టింగ్లోనే ఉండేది, హెడ్కి టెంప్ అనేది ఈక్వల్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోమని చెప్తుంది, ఓకేనా. సో ఇది ట్రావర్సింగ్. సో ఈ ట్రావర్సింగ్ ఏంటంటే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ చూడండి, హెడ్ ఇది, ఈ హెడ్నే టెంప్ అనుకుంటున్నాను, ఓకేనా. ఇది టెంప్ అయినప్పుడు ఇదేమవుతుంది, టెంప్ టు నెక్స్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, టెంప్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. టెంప్లో ఉన్న డేటా ఎంత 10, సో 10 అనేది ప్రింట్ చేసేసాను, ఓకేనా. సో తర్వాత ఏం చేయాలంటే టెంప్లో చూడండి, ఇక్కడ ఇది ప్రింట్ అయిపోగానే ఇది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ టెంప్ టు నెక్స్ట్ అనే దానికి పేరు మారుస్తున్నా, ఏమని, టెంప్ కింద. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది టెంప్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది, టెంప్ టు నెక్స్ట్ అవుతుంది. సో ఈ టెంప్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి, ఎంత, అది 20. సో 20 అనేది ప్రింట్ చేశాను. ప్రింట్ చేసిన తర్వాత ఇది ఎగ్జిట్ అయిపోయింది, మళ్ళీ దీనికి పేరు మారుస్తున్నా, ఏం పేరు, టెంప్. దీని పక్కన ఇంకోటి ఉంది అనుకోండి, అదేమవుతుంది, టెంప్ టు నెక్స్ట్ అవుతుంది. సో దాని పక్కన ఇంకేం లేదు కాబట్టి టెంప్లో ఉన్న డేటా ఎంత, 30 అనేది డిస్ప్లే చేసింది. ఇలా డిస్ప్లే చేసుకుంటా కంటిన్యూషన్ వెళ్ళిపోయింది. ఎప్పటిదాకా వెళ్తుందంటే మళ్ళీ సర్క్యులర్ కాబట్టి ఏం జరిగిందంటే ఇది రిపీట్ జరుగుతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చేసి ఏమవుతుంది, టెంప్ అవుతుంది, హెడ్డే టెంప్ అవుతుంది. మళ్ళీ రిపీట్ చేయాలా, చేయకూడదు కదా. అందుకని ఇక్కడ రాసిన కండిషన్ ఏంటంటే ఇది రిపీట్ అవ్వాలి ఎప్పటిదాకా, టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హెడ్, టెంప్ అనేది హెడ్తో ఈక్వల్ అవ్వనంత వరకు, బట్ ఈక్వల్ అయిందిగా, ఎగ్జిట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇది సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ క్రియేషన్ అండ్ ట్రావర్సింగ్ అనే టాపిక్.